హలో హాయ్ అండి, వెల్కమ్ టు మా ఫ్యామిలీ మినీ బ్లాగ్. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ మసాలా కర్రీ అండి. అయితే నేను ఈ మసాలాలో పల్లీలు నువ్వులు ఏం వాడకుండానే మీకు థిక్ పేస్ట్గా మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికైతే నేను ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను 3 ఉల్లిగడ్డలు తీసుకున్నాను, 3 టమాటాలు తీసుకున్నాను, ఇంకా 3 పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. ఇప్పుడు వీటిని అయితే కట్ చేసుకుందాం. ఇక్కడైతే నేను ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. నేను చెప్పాను కానీ ఈ మసాలాకి పల్లీలు నువ్వులు ఇలాంటివి నేను ఏవి యూజ్ చేయట్లేదు. దీనికైతే ఈ మసాలా అయితే నేను ఇవి కొంచెం దూరగా వేయించుకొని ఉల్లిగడ్డ అయితే లావు ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని దీన్నే కొంచెం 1-2 డ్రాప్ ఆయిల్ వేసుకొని కొంచెం వేయించి అయితే మనం మిక్సీ వేసుకుంటే ఇదే మనకు పేస్ట్లా తయారవుతుంది. మిక్సీకి వేసుకునేది ఉంది కాబట్టి నేనైతే దీన్ని లావు ముక్కలుగానే కట్ చేసుకుంటున్నాను. ఇలా అయితే అన్నీ కట్ చేసుకోవాలి. ఇలా అయితే నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే దీన్ని కొంచెం లైట్గా అయితే వేయిద్దాం. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకుందాం. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఇలా వేయించుకోవడానికి ముందుగా కట్ చేసుకున్న టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అయితే వేసి కొంచెం వేయించుకోవాలి. ఇలా కొంచెం ఉల్లిగడ్డ కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మనం వేయించి పెట్టుకోవాలి. చూసారు అండి, ఇలా అయితే మగ్గినట్టు అనిపిస్తుంది మనకు ఉల్లిగడ్డ. అలాంటప్పుడు అయితే మనం తీసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం చల్లగా అయ్యాక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే నేను ఇది తీసి పక్కకు పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే ఎగ్స్ బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడైతే నేను దీని మీద ఉన్న పొట్టు అయితే తీసుకుంటున్నాను. ఇలా అయితే తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా అన్ని గుడ్లది అయితే నేను తీసి పక్కకు పెట్టుకుంటాను. ఇలా ఎగ్స్ అన్నీ పొట్టు తీసి పెట్టుకుని ఇలా ఘాట్లు అయితే పెట్టుకోవాలి. ఇలా అన్ని ఎగ్స్కి ఇలా ఘాట్లు అయితే పెట్టుకోవాలి చాకుతోనే. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందాక మనం వేయించి పెట్టుకున్న టమాటా, ఆనియన్ అయితే ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అయితే నేను స్పైసీ కోసం అయితే ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే మిక్సీ గ్రైండ్ చేస్తాను దీన్ని. ఇలా అయితే మిక్సీకి వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకోవాలి. కడాయి హీట్ అయ్యాక ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకోవాలి.
మనం ముందుగా అయితే కాట్లు పెట్టుకున్న ఎగ్స్ని అయితే వేసుకోవాలి. కొంచెం ఇట్లా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకొని అయితే మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఈ ఎగ్స్ని తీసి పక్కకు పెట్టుకుందాం. ఇదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఇందాక మనం మిక్సీ వేసుకున్న మసాలా అయితే వేసుకోవాలి. ఇంకా మసాలా అయితే వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడైతే ఇందులో ధనియాల పొడి వేసుకుంటున్నాను. పసుపు, రుచికి సరిపడంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మనకు రుచికి సరిపడంత కారం వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. మనకి మసాలా పచ్చి వాసన పోయే వరకు అయితే ఇలా మగ్గనివ్వాలి. మనకి దీని మీద ఆయిల్ వచ్చిందంటే మసాలా మనకు ఉడికినట్టే. చూసారుగా ఆయిల్ అయితే మీదకి వచ్చిందండి. ఇప్పుడు ఇందాక మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ అయితే వేసుకుందాం ఒక్కొక్కటిగా. ఇలా ఎగ్స్ వేసుకున్నాక ఒక 10 నిమిషాలు అయితే ఉడకనిద్దామండి. 10 నిమిషాలు ఉడికితే మనకు మీద ఆయిల్ వచ్చేస్తుంది. ఇంకా మనకు ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయినట్టే. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూసారు కండి, ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలా థిక్ పేస్ట్లా ఎలా వచ్చిందో చూడండి. ఏం మసాలా వాడలేదు నేను ఇందులో. ఖాళీ ఆనియన్